హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో పోస్ట్ చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది. ఇది కోడిగుడ్డు పచ్చిరొయ్యలు కర్రీ అనమాట. షార్ట్ అయితే ఎప్పుడో పోస్ట్ చేస్తాను. సో వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే చాలా లేట్ అయిపోయింది. ఇది మసాలా కోసం అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగ ఇలాచి ఇవన్నీ కలిపేసి ఒక పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎగ్స్ని ఇలా బాయిల్ చేసేసి పెట్టుకోవాలి. ఇంకా కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసేసి ఇలా చాప్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా పైన పొట్టు తీసి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా చాపర్లో వేసేసి రెడీగా పెట్టుకుంటాము. సో ఇలా ఇవన్నీ రెడీ చేసుకుంటే మనం కర్రీ చేసుకోవడం అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇక ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పచ్చిరొయ్యలు, ప్రాన్స్. వీటిని బయట క్లీన్ చేపించి తీసుకొస్తారు. అంటే తల తోక ఇంకా పైన ఎక్స్ట్రా పార్ట్ అవన్నీ తీసేస్తారు కదా. సో అవన్నీ కూడా బయట చేయించుకొస్తారు. అండ్ ఇందులో ఉండే నరం మాత్రం నేను తీస్తాను అనమాట. పైన చూసారా, తీసిన దానికి తీసిన దానికి డిఫరెన్స్ ఎలా కనిపిస్తుందో, బ్లాక్ కలర్లో బారుగా. సో ఇలా ఈ నరం తీసి మనం క్లీన్ చేసుకోవాలి, లేదంటే కర్రీ టేస్ట్ అంత బాగుండదు. సో ఇవి బయట తీయించుకోవచ్చు, బట్ వాళ్ళు సరిగా తీయరు అండ్ టైం కూడా ఎక్కువ పడుతుంది. మళ్ళీ దానికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు కూడా అనమాట. సో మనమే అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఇక్కడ ప్రాన్స్కి ఏదో సర్జరీ చేస్తున్నట్టుగా చాక్ తోటి చేస్తున్నాను. చూసారా, ఇక్కడైతే చిన్న హోల్ పెట్టి ఆ నరం అయితే లాగుతూ ఉన్నాను బయటికి. ఇలా పొడవుగా వచ్చేస్తుంది అనమాట. కింద చిన్న హోల్ పెట్టేస్తే అందులో నుంచి మనం తీయొచ్చు అనమాట. ఇలా ఒక చాక్తో కానీ లేదంటే ఏదైనా ఒక పుల్లతో కానీ. ఇదైతే ఓపెన్ సర్జరీ అనమాట. చాక్తో ఇలా పైన మొత్తం కట్ చేసి నరాన్ని అయితే బయటికి లాగేయచ్చు. సో ఇలా మనం 2 టైప్స్లో ఎలాగైనా చేసుకోవచ్చు, ఎవరికి వీలుగా ఉంటే వాళ్ళు. కానీ ఇలా తీయకుండా మాత్రం కుక్ చేస్తే టేస్ట్ అంత బాగుండదు. అలా చేయకూడదు కూడా, కొంచెం చేదనిపిస్తున్నట్లుగా ఉంటుంది. సో ఇలా ఈ ప్రాన్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకోవాలి. చాలా టైం పడుతుంది, ఎక్కువ పేషెన్స్తో చేయాలన్నమాట. ఇంకా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కరే చేయాలంటే మాత్రం ఎక్కువ టైం పడుతుంది. సో ఇంట్లో రైస్ కుక్కర్ గిన్నెలు ఉంటాయి చూసారా, ఓల్డ్ ఇవి అవి ఇలా నాన్ వెజ్ క్లీనింగ్కి, వెజిటబుల్స్ క్లీనింగ్కి అలా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఈ రొయ్యల క్లీనింగ్ అయితే చాలా టైం పట్టింది. దగ్గర ఒక ½ అన్ అవర్ పైనే పట్టిందనమాట. సో ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, మంచిగా స్పైసీగా. ఈ ప్రాన్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం కదా. ఉప్పు పసుపు వేసేసి వాటిని నీట్గా వాష్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ముందే సాల్ట్ పసుపు వేసి క్లీన్ చేసేసాను. మళ్ళీ ఆ నరాలు అవి లాగిన తర్వాత కూడా మళ్ళీ ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను రెడీగా. ఇంకా ఇప్పుడు మనము పీల్ తీసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ పచ్చిమిర్చి చాపర్లో వేసేసి చాప్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఆనియన్స్ కటింగ్. ఈ చాపర్కి అది లాక్ అన్లాక్ అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. ఇలాంటిది మాత్రం మనకి కిచెన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా పైన ప్రెస్ చేస్తూ ఉంటే లోపల బ్లేడ్స్ అనేవి తిరుగుతూ ఆనియన్స్ని కట్ చేస్తూ ఉంటాయి. అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని అలా లాక్ చేసేసి పెట్టుకోవడమే. దాన్ని వాటర్ తోటి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డ్రై క్లాత్తో ఒకసారి తుడిచేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక మన ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చాప్ చేసుకోవచ్చు. చిన్న సైజు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, లేదా మీడియంగా అయినా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మసాలా కోసం ఇక్కడ అల్లం వెల్లుల్లి చెక్క లవంగ ధనియా ఇవన్నీ కూడా కలిపి ఒకేసారి పేస్ట్ చేసేసుకుంటాను. విడివిడిగా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ విడిగా వేయకుండా మొత్తం ఇలా ఒకేసారి పేస్ట్ పట్టేసి రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఎగ్స్ని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, సో వాటికి కూడా ఇలా పైన పొట్టు అంతా కూడా తీసేసి రెడీగా పెట్టుకోవాలి. సో ఎగ్స్ ఎప్పుడైనా సరే మనం మూత పెట్టకుండా వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే మంచిగా ఎగ్ బయటకు రాకుండా చక్కగా ఇలా బాయిల్ అవుతాయి అన్నమాట, మంచిగా కుక్ అవుతాయి లోపల.
చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో, పైన పెంక కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో గుడ్లు పచ్చిరొయ్యలు అయితే చాలా మంచి కాంబినేషన్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎగ్స్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కట్ చేసాము, మసాలా పట్టేసాము. సో ఇంకా ఇప్పుడు ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్స్ 3 to 4 స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్. ఎగ్స్ని ఇలా కొంచెం చాకుతోటి ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. కొందరు ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా కూడా వేసుకుంటారు, బాగుంటుంది అలా అయినా సరే టేస్ట్. ఇలా ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఎగ్ పైన కొంచెం క్రిస్పీగా, పైన లేయర్ అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఎగ్స్ అన్నీ కూడా మంచిగా ఇలా ఈ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచిగా వేగాక అప్పుడు మనం ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కుక్ చేసుకోవాలి. సో కర్రీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో షూట్ చేసి దాదాపు 1 month అవుతుంది. షార్ట్ అయితే ఎప్పుడో పోస్ట్ చేస్తాను అనమాట. వాయిస్ ఓవర్ పెట్టడానికి చాలా టైం పట్టింది. వీడియోస్ చేయడం అయితే అంత ఈజీ కాదు, దీని వెనుక చాలా శ్రమ ఉంటుందన్నమాట. సో ముందుగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టుకున్నాం కదా, ఆనియన్, అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగ, ధనియా అవన్నీ కలిపేసి పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి ఆయిల్లో ఆనియన్స్తో పాటుగా ఫ్రై చేసేసి ఆ తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ప్రాన్స్ని కూడా వేసేసి కుక్ చేసుకోవాలి. ముందుగా వీటిని వాటర్ ఏం వేయకుండా ఫస్ట్ ఈ ప్రాన్స్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ ఇంకా పసుపు ఇవి 2 వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే ప్రాన్స్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ప్రాన్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. కారం ముందే వేయద్దు, లాస్ట్లో తర్వాత వేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఇలా కుక్ చేసుకోవాలి. చూసారా ప్రాన్స్లో నుంచి వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో. సో ఈ వాటర్ అంతా కూడా మంచిగా ఎగిరిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ప్రాన్స్లో వచ్చే వాటర్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి కారము. స్పైసీగా తినేవాళ్ళు అయితే 3 స్పూన్స్ వేసుకోవచ్చు, మీడియంగా అయితే ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. చాలా లైట్గా తినేవాళ్ళు అయితే ఒక 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. ఈ మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టడం కోసం కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసుకొని మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే.